శ్రీరాములు థియేటర్ మూసాపేట్. హాయ్ ఫ్రెండ్స్, మూసాపేట్లో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ థియేటర్, మాస్ థియేటర్ ఇది. సో ఈ థియేటర్, ఇలాంటి థియేటర్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థియేటర్ వీడియోసు, ట్రావెల్ వ్లాగ్స్, మూవీ రివ్యూస్, షార్ట్లో మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి శ్రీరాములు థియేటర్ మూసాపేట్, బెస్ట్ థియేటర్, మాస్ థియేటర్ ఇది. సో ఈ మధ్యనే ఈ థియేటర్ని అప్గ్రేడ్ చేశారు, స్క్రీన్, సీట్లు రెనోవేట్ చేశారు. సో ఈ థియేటర్ వచ్చేసి 2006 శ్రీరామదాసు మూవీ నాడు స్టార్ట్ చేశారు థియేటర్ని. సో లోపల చూసుకోవచ్చు మనము, ఆంబియన్స్, ఇక్కడ హీరోస్ ఫొటోస్ అన్నీ ఉన్నాయి, చూసుకోవచ్చు మనము అన్ని హీరోస్వి, ఎన్టీఆర్, రామ్ చరణ్. సో లోపల కూడా చాలా స్పేసియస్గా ఉంటుంది, మంచి నీట్నెస్, హైజీనిక్ అంత మంచి మెయింటైన్ చేస్తున్నారు. సో నేనైతే ఈ మూవీకి ఈ థియేటర్లో మన నరసింహనాయుడు మూవీ రిలీజ్కి చూడ్డానికి వచ్చాను. స్క్రీన్ ఎంత బాగా అప్గ్రేడ్ చేశారు. సో స్క్రీన్ చూస్తే కనుక అప్గ్రేడ్ చేసినట్టు అనిపించట్లేదు. ముందు కూడా సేమ్ సైజే ఉండే స్క్రీన్, ఇప్పుడు కూడా అంతే ఉంది. సో నాకైతే అనిపించలేదు. అడిగితే కనుక మూవీ స్క్రీన్ కూడా అప్గ్రేడ్ చేశాము అని చెప్తున్నారు. సీట్లు కూడా మొత్తం మార్చేశారు, మొత్తం బ్లూ కలర్ సీట్లు, మొత్తం మంచిగా అంబియన్స్గా మంచిగా ఉంది థియేటర్ మాత్రం. స్క్రీను క్వాలిటీ పెరిగింది స్క్రీన్ది, ముందు కూడా అంతే ఉండే, మరి ఏందో కానీ అడిగితే మాత్రం అప్గ్రేడ్ చేశాము అని చెప్పారు. సీట్లు అప్గ్రేడ్ చేశారు, అన్ని కింది నుంచి పైదాకా అన్ని సీట్లు కొత్తగా అప్గ్రేడ్ చేశారు. మూవీ స్క్రీన్ కూడా అప్గ్రేడ్ చేశారంట. ఒక 4 రోజుల ముందే, 4 days ముందే మూవీ స్క్రీను, సీట్లు అప్గ్రేడ్ చేశారు. చూడు ఎంత బాగుంది లోపల నుంచి, మంచి మాస్. సౌండ్ మాత్రం మూవీకి మాత్రం చాలా బాగా సౌండ్ విడిచారు. అంటే ప్రతి మూవీకి ఇట్లా సౌండ్ వదులుతారేమో తెలియదు, కానీ ఈ మూవీకి మాత్రం చాలా సౌండ్ వదిలారు. చెవులు బద్దలైపోయాయి, అంతా సౌండ్ వదిలారు ఈ మూవీకి అయితే మాత్రం. దాదాపు ఈ మూవీకి థియేటర్ మొత్తం ఫుల్ అయిపోయింది. నరసింహనాయుడు, జై బాలయ్య, బాగా థియేటర్ మొత్తం ఫుల్ అయిపోయింది. సో ఈ స్మోకింగ్ ఏరియా చూసుకోవచ్చు మనము. ఆ బాల్కనీ నుంచి బయటకు వచ్చాక బాల్కనీ క్యాంటీన్ చూసుకోవచ్చు మనం. ఇక్కడ నుంచి మా లోయర్ బాల్కనీ నుంచి స్టార్టింగ్ ఎంట్రీ అయినాక లోవర్ బాల్కనీ కూడా వెళ్ళొచ్చు, అప్పర్ బాల్కనీ కూడా వెళ్ళొచ్చు. లెఫ్ట్ సైడ్ వెళ్ళినా, రైట్ సైడ్ వెళ్ళినా థియేటర్ ఎంట్రీ అయినాక లోయర్ బాల్కనీ నుంచి కూడా అప్పర్ బాల్కనీకి రావచ్చు. అప్పర్ బాల్కనీకి కూడా సపరేట్ రూట్ ఉంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు మనము, స్నాక్స్, క్యాంటీను, చాలా స్పేసియస్ ఉంది మంచిగా థియేటరు. బయట పార్కింగ్ ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉంది, లోపల కూడా చాలా పెద్దగా ఉంది. క్యాంటీన్ చూసుకోవచ్చు మనము, రేట్లు అన్నీ అవన్నీ కూడా ఉన్నాయి స్క్రీన్ మీద. సో పెద్ద మూవీ నడుస్తుంది, రిలీజ్ నరసింహనాయుడు మూవీ రిలీజ్ పెట్టారు. పెద్ద మూవీ కూడా నడుస్తుంది. ఈ ఒక్కరోజు మాత్రం రిలీజ్, నరసింహనాయుడు బాలకృష్ణ పుట్టినరోజు కాబట్టి నరసింహనాయుడు రిలీజ్ పెట్టారు. తర్వాత పెద్ద నడుస్తుంది మళ్ళీ యథావిధిగా. సో థియేటర్ లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు మనము, పార్కింగ్ ఏరియా. సో ఇప్పుడే మూవీ అయిపోయింది నరసింహనాయుడు. మూవీ మాత్రం చాలా బాగుంది. యాక్చువల్లీ ఈ థియేటర్లో, శ్రీరాములు థియేటర్లో వచ్చేసి నా ఫస్ట్ మూవీ వచ్చేసి కాంతారా 2. ఈ హైదరాబాద్లో చూసింది కాంతారా 2 మూవీ చూశాను శ్రీరాములు థియేటర్లో. సో స్క్రీన్ కూడా క్వాలిటీ చాలా బాగుంది స్క్రీన్ది. పాత స్క్రీన్ కూడా సేమ్ అదే సైజు ఉండే, ఇది కూడా అదే సైజు ఉంది కొద్దిగా. దానిలో ఒక డౌట్ అనిపించి అడిగితే లేదు, స్క్రీన్ కూడా చేంజ్ చేశాము అని చెప్పారు. సో మనం చూసుకోవచ్చు ఎంత బాగుందో లోపల. మొత్తం పెద్ద థియేటరు, స్క్రీన్ కూడా పెద్దది కొద్దిగా, మంచి సౌండ్, మాస్ అడ్డా. వెనక సైడ్ నుంచి చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో, ఎంత పెద్ద ప్లేస్ ఉందో చూసుకోవచ్చు మనం శ్రీరాములు థియేటర్కి. ఇది బ్యాక్ సైడ్ నుంచి వ్యూ.